పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎంఐఎం పార్టీకి భయపడి వాస్తవాలను తొక్కిపెడుతున్నారని అన్నారు కిషన్ రెడ్డి. ఓట్ల కోసం ఎంఐఎం పార్టీకి భయపడి చరిత్రని వక్రీకరించి అనేక పేర్లు పెడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు తప్పకుండా వారికి బుద్ధి చెప్తారన్నారు. 3 ఏళ్ల తరువాత ప్రతి గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తామన్నారు కిషన్ రెడ్డి. నిజాం రాజ్యంలో కాసిం రజీ నేతృత్వంలో ఎంఐఎం పార్టీని స్థాపించి వాళ్ళ ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకారులు ఆ రోజు ఇక్కడ 3 రంగుల జెండా ఎగరకుండా వందే మాతరం అంటే అనేక మందిని ఏ రకంగా ఊచకోత కోశారో మనకు తెలుసు. అందుకే ఆ ఎంఐఎం పార్టీకి భయపడి ఇన్ని సంవత్సరాలుగా ఈ యొక్క చరిత్రను, ఈ యొక్క త్యాగాలను, ఈ బలిదానాలను, ఈ వాస్తవాలను తొక్కి పెడతా ఉన్నారని మనం చేస్తా ఉన్నాను. ఓట్ల కోసం ఈ యొక్క ఎంఐఎం పార్టీకి భయపడి ఈ యొక్క తెలంగాణ చరిత్రను ఈరోజు వక్రీకరించి అనేక రకాలుగా పేర్లు పెడతా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ నాయకులు ఎవరైతున్నారో మజ్లిస్ పార్టీ కనిపిస్తే వంగి వంగి సలాములు కొట్టేటువంటి ఈ రాజకీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్వహిస్తూ ఉన్నాము. వచ్చే 3 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద పండుగగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇదే తెలంగాణ గడ్డ మీద ఈ యొక్క హైదరాబాద్ లిబరేషన్ డే, హైదరాబాద్ విముక్తి ఉత్సవాలు నిర్వహిస్తామని మరొకసారి కోరుకుంటూ